బీసీ బంద్ ఎవరి మీద? రాష్ట్ర ప్రభుత్వం మీద, మోదీ సర్కారు పైన, లేక పక్క దేశం పాకిస్తాన్ మీద, చైనా అమెరికా మీద? ఎవరిని మోసం చేయడానికి ఈ డ్రామాలు? బీసీ బంద్కు కాంగ్రెస్, బీజేపీతో సహా అన్ని రాజకీయ పక్షాలు మద్దతు పలికాయి. మరి రాష్ట్ర బంద్ ఏ ప్రభుత్వం పైన, ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగింది? బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్ పాస్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన, బిల్లును తొక్కిపెట్టిన మోదీ ప్రభుత్వం మీదన? బంద్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు బిల్ పాస్ చేయకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తుందని తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది. బీజేపీ ఎంపీలు, ఆ పార్టీ నేతలు మాత్రం కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందంటూ దుయ్యబడుతున్నారు. వీళ్ళు ఎవరి మాటలు నమ్మాలి? ఈ డౌట్ నాది కాదు, యావత్ బీసీ బిడ్డలది. రిజర్వేషన్ల బిల్లు పాస్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రంలో అధికారంలో ఉండి బిల్లును తొక్కిపెట్టిన తమ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ నేతలు బంద్ ద్వారా నిరసన వ్యక్తం చేశారా? కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేయడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆల్రెడీ అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పంపింది కాబట్టి. అధికారం ఉండి కూడా బిల్ పాస్ చేయని తమ ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము లేని బీజేపీ బీసీలు ఈ బూటకపు బంద్ ద్వారా తోటి బీసీలను మోసం చేస్తున్నట్లే కదా. 9వ షెడ్యూల్లో పార్లమెంట్లో బిల్లు పాస్ చేసినా సుప్రీంకోర్టు కొట్టేస్తుందంటూ వగలేడుపులొద్దు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మాదిరిగానే బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదింప చేసి మీ నిజాయితీని చాటుకోండని మీ మోదీపై ఒత్తిడి తీసుకురండి. ఈ బంద్తో సరిపెట్టకుండా దేశ రాజధానిలో నిరసన వ్యక్తం చేయడం ద్వారా కేంద్రంలోని మీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బిల్ పాస్ చేయించి మీ విశ్వసనీయతను చాటుకోవాలని యావత్ బీసీ సమాజం డిమాండ్ చేస్తోంది.